హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి నా ఛానల్లో. స్టే ట్యూన్. అండ్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే మా ఇంట్లో మా స్టైల్లో మామిడికాయ గూస్ పచ్చడి ఎలా చేసుకుంటామో చూద్దాం రండి. ఇంకా ఇక్కడ ఏం లేదండి, మామిడికాయ గూస్ పచ్చడి అంటే మనం ఊరగాయకి మామిడికాయలు తెచ్చుకుంటాం కదా, ఆ ముక్కలన్నీ తీసాక ఇంకా లాస్ట్లో ముట్టికి కొంచెం ఉంటాయి కదా, అవి కూడా వేస్ట్ చేయరు కదా మన ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిందే. ఇంకా మిరపకాయలని బాగా ఇట్లా వేపుకొని పొడి కొట్టుకుంటారు. ఆ పొడిలోని ఇట్లా మామిడికాయ గూజు ఉంటుంది కదండి మనం తీసుకున్నది, దాంట్లో ఉప్పు పసుపు వేసి ఇట్లా మిక్సీకి వేస్తారు. మిక్సీకి వేసి రుబ్బుతారు. దాన్ని ఇంకా మామిడికాయ పచ్చడి, గూజు పచ్చడి అని అంటారు. ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, సమ్మర్ వస్తే మామిడికాయ గూజు పచ్చళ్ళని, ఊరగాయలని ఇవి ప్రతి ఇంట్లో కామన్. ఇంకా మా ఇంట్లో కూడా అంతే. దీన్ని కొంచెం టేస్ట్ పెంచుకోవడం కోసం ఇంకా తిరగవాత పెట్టుకుంటారు. ఏం లేదండి, ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఎండుమిర్చి, ఆవాలు, అలానే కరివేపాకు వేసుకుంటారు. అది వేసిన తర్వాతే ఇంకా అవి వేగాక ఇంకా మామిడికాయ మనం మిక్సీ పట్టుకున్నది దాంట్లో కొంచెం వేసి వేపుతారండి కొద్దిసేపు. ఈ వేపడానికి రీజన్ ఏం లేదు, జస్ట్ పచ్చి వాసన పోవడానికి అంతే. వద్దనుకున్న ప్రాబ్లం ఏం లేదు, అది ఆప్షనల్. ఇంకా మా ఇంట్లో అయితే కొంచెం వేపితే బాగుంటుంది టేస్ట్ అన్నట్టు వేపుతారు. ఇంకా అన్నీ అయిపోయాక ఇంకా లాస్ట్ మూమెంట్ ఉంటుంది కదా, అదే మన ఫేవరెట్ మూమెంట్ అండి. ఏం లేదు, లాస్ట్లో మిగిలిన బాండట్లో ఇట్లా రైస్ వేసుకొని దాన్ని కలుపుకొని తింటే అసలు ఏముంటుందో అసలు. ఇంకా మా ఇంట్లో అయితే ఏ ఊరగాయ చేసినా పచ్చడి చేసినా ఇది కామన్. మీ ఇంట్లో కూడా అంతేనా? అదే ఇక్కడ చూపిస్తున్నా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. బాయ్ బాయ్ బాయ్.